ఆల్రెడీ ప్రారంభించిన వాటిని కొనసాగించాలని మనం ఆశపడుతుంటాం. కొంతమంది కొత్త ఉద్యోగాలు కావచ్చు, చదువులు కావచ్చు, పరిచర్య స్థలాలు కావచ్చు, ఎన్నో నూతనమైనవి చేయాలని మనం ఆశపడుతుంటాం. మరి అలాగే మనం బైబిల్‌లో కూడా చూస్తే ఈరోజు మనము పోతున్న అంశము మరి ఏంటంటే చరిత్రను నడిపించే దేవుడు. మరి మన దేవుడు ఆయన ఓన్లీ మరి ఆయన జనం పట్లనే వారి మీదనే అధికారం కలిగిన దేవుడు కాదు. మన దేవుడిని మనము మరి పాత నిబంధన మొదలుకొని నూతన నిబంధన అంతా కూడా ఇప్పటి వరకు కూడా మనం చరిత్రను గమనిస్తే మన దేవుడు ఈ చరిత్రను నడిపిస్తున్న దేవుడు, ముందుకు తీసుకెళ్తున్న దేవుడు. మరి ఆయన రాజులను, భోజనులను అందరినీ కూడా ఆయన సర్వశక్తుడై, సర్వాధికారి అయి రాజుల హృదయములను సహితము మరి మార్చు దేవుడు. వాళ్ళని ఆయనకి ఇష్టరీతిగా వాటిని త్రిప్పు దేవుడు అంట. మరి ఆ పాత నిబంధన చూస్తే మనం ఎజ్రా అనే గ్రంథాన్ని ఒకసారి చూస్తే ఎజ్రా కూడా ఎలాంటి మరి చరిత్రను ఒక కొత్త దానిని సృష్టించడానికి, మరి ఒక కొత్త దాన్ని ప్రారంభించడానికి మరి ఎజ్రాను దేవుడు వాడుకున్నాడు. ఎజ్రా మరి ఒక ప్రవక్త, మరి దేవుని బిడ్డ. మరి ఒకవేళ ఎజ్రా మనము మొదటి అధ్యాయం చూస్తే ఇక్కడ ఏముందంటే ఎజ్రా 1:1 పారసిక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యంను నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలంగా ఇట్లా ప్రకటన చేయించాడు. అయితే మరి ఇక్కడ ఒక కొత్త ఈయన అన్య దేశపు రాజు, ఇజ్రాయెల్ రాజు కాదు. ఆయన పేరు కోరేష్ అంట. ఆయన ఏలుబడిలో మొదటి సంవత్సరంలోనే దేవుడు మరి ఆయన వాక్యము ఇర్మియా ద్వారా పలుకబడిందంట. దాన్ని నెరవేర్చుటకై దేవుడు ఎవరిని ప్రేరేపించినంటే ఒక అన్య రాజు అయిన కోరేషు మనసును ప్రేరేపించడంట. ఆయన ఏమి మరి ఆజ్ఞాపిస్తున్నాడంటే ఈ అన్య దేశపు రాజు అయిన కోరేషు ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరి ఈ అన్యరాజు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే సకల జనములను నా వశము, ఒక దేవుడు చేసిన ఆకాశమందల ఒక దేవుడు ఉన్నాడు. ఆయన సకల జనములను నా వశం చేసినాడు. ఇప్పుడు ఆయన నాకేం ఆజ్ఞ ఇచ్చినాడంటే నాకు ఒక మందిరము కట్టించుమని ఆజ్ఞ ఇచ్చున్నాడని మరి రాజు తెలియజేస్తున్నాడు అందరికి. అయితే మరి రాజుకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఇప్పుడు ప్రజలందరూ ఏం చేయాలంటే రాజు ఏమంటున్నాడంటే కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. మరి ఇక్కడ వాళ్ళు కూడా ఒక నూతన సంవత్సరం ప్రారంభించుకున్నారు. మరి ఎన్నో ఆలోచనలు కలిగి ఉండొచ్చు. కానీ రాజుకి ఆజ్ఞ ఇచ్చి మరి రాజు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే మీరందరూ ఎవరైతే ఆయన జనులై ఉన్నారో దేవుని బిడ్డలము మేము అని అనుకుంటున్న మీరందరికీ ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే మీరు మరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. మరి మొదటి పనిని దేవుడు మరి ఆ మొదటి సంవత్సరంలో వారికి ప్రారంభంలో వారికి ఏం పని అప్పచెప్తున్నాడంటే మీరు ఆయన మందిరంను కట్టవలనంట. ఆ మందిరం కట్టాలని ఎవరెవరికైతే ఆశ ఉందో వారికి దేవుడు తోడై ఉంటాడంట. మరియు
యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలంలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారము. అయితే వీళ్ళందరూ వెళ్ళి మరి దేవుని మందిరంను కడతారు. మరి అట్లా కట్టాలనుకున్న వాళ్ళందరికీ మీరు అర్పణలు కూడా ఇవ్వండి అని సహాయం చేయాలని రాజే ఆజ్ఞిస్తున్నాడంట. అప్పుడు మరి 5వ వచనంలో చూస్తే ఎజ్రా 1:5 అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీల పెద్దలు అందరూ కూడా ఎళ్ళి మరి వారితో కూడా వచ్చి యెరూషలేము లో ఉండు యెహోవా మందిరంను కట్టుటకు ప్రయాణమయ్యిరి అంట. మరి ఎంతో మంది కూడా మరి కింద చూస్తే మనము ఎంతో మంది సహాయం కూడా చేసినారంట దేవుని మందిరం కట్టడానికి. మరి 7వ వచనంలో చూస్తే నెబుకద్నెజర్ అనే రాజు అప్పుడు మరి తీసుకెళ్ళిన సమస్తము కూడా మళ్ళీ ప్రతి బంగారు వస్తువులు, వెండి వస్తువులు అన్నిటిని కూడా మరి అప్పగించి మీరెళ్ళి తిరిగి మరి ఆయన మందిరంను కట్టండి అని పారసీకపు దేశపు రాజు అయిన కోరెషు మరి ఆయన ఒక అన్యరాజు ఆయనను ప్రేరేపించి దేవుడు తన ప్రజలకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే మీరు నా మందిరంను కట్టండి. మరి చివరి రోజుల్లో ఈ అంత్య దినాల్లో దేవుడు మరి ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఉన్న మనకు కూడా జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే చరిత్రను మరి దేవుడు మరి మనము ఎజ్రాలో గమనించింది ఏంటంటే ఇర్మియా ద్వారా పలుకబడిన వాక్యంను నెరవేర్చుటకై దేవుడు మరి మనం చూస్తే మరి మన ప్రభు అయిన దేవుని పుట్టుక కూడా మరి కన్యక గర్భం ధరించి కుమారుని కన్నును అంటే మరి వాక్యం పలికించి దాన్ని నెరవేర్చిన దేవుడు. కాబట్టి మరి ఈ రోజుల్లో మరి ప్రభు నేను ఏం చేయాలి అని మనము దేవుని అడుగుతుంటే మరి మనం ఎన్నో ప్రణాళికలు కలిగి ఉండొచ్చు. కానీ దేవుడు మనందరికీ ఆయన బిడ్డలు మరి వాక్యం అంటుంది కదా ఆయన బిడ్డలు దేవుని మందిరంను అనగా 3వ వచనంలో మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు. మరి మనం కూడా ఈరోజు మరి నీ బిడ్డను ప్రభు అని అందరం కూడా ప్రార్థనలో పలుకుతుంటాం. అయితే దేవుడు మనకు అప్పచెప్తున్న పని ఏంటంటే మరి ఆయన మందిరంను కట్టాలంట. మరి మనందరికీ తెలిసిన విధంగా ఈ రోజుల్లో మనం ఒక బిల్డింగ్ కట్టనవసరంలే కానీ ఆయన ఏ మందిరంని కట్టమంటున్నంటే మీరు ఆయన ఆలయమై ఉన్నారని వాక్యం మనకు చెప్తుంది కదా. సో ఈ రోజు మనం కట్టవలసిన మందిరం ఏంటంటే మరి మీరే సజీవ రాళ్ళు అని కూడా వాక్యం చెప్తుంది. మరి ఈ రోజు మేము ఏం కట్టాలి, యెరూషలేముకి వెళ్ళి మందిరం కట్టాలంటే దేవుడు మనకి ఉపజెప్తున్న పని ఏంటంటే మీరు ఆయన ఆలయంను కట్టండి. సజీవరాలు ఎవరైతే మనుషులు ఉన్నారో మరి ఆయన మరి ఈ చివరి దినాల్లో మరి కడవరి యెరూషలేము కట్టబడాలంటే మరి ఆయన సంఘము సార్వత్రిక సంఘము కూడా కట్టబడాలంటే మరి మన ప్రాంతాల్లో నుంచి ఎక్కడెక్కడైతే మరి నిజంగా ఆయన కొరకు ఆశపడుతున్న ప్రజలు ఉన్నారు నా మందిరంను కట్టమంటారు. మరి దేవుడి మందిరము ఈ చివరి కాలంలో కట్టబడాలంటే ఆయనకు సజీవరాలు, మనమే మనుషులం ఆయనకు సజీవరాలు. కాబట్టి మరి ఇంకెవరైతే మరి ఆయన మందిరంలో ఇంకా చేర్చబడలేదు, ఆయన కట్టాలనుకున్న కట్టడంలో ఇంకెన్నో మళ్ళీ ఖాళీలు ఉండొచ్చు. ఆ ఖాళీలలో మరి దేవుడు ఎవరిని పెట్టాలనుకున్నాడు, ఎవరిని పిలుచుకుంటున్నాడు అని మనం ఆలోచించి దేవుని మందిరము కట్టబడడానికి మరి ఆయన ప్రజలు కట్టబడడానికి ప్రజలు ఆయనను చూడడానికి ప్రభా ఈ నూతన సంవత్సరంలో నన్ను వాడుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఈ ప్రతిరోజు మనము మరి మన గ్రూప్స్ లో కూడా చూస్తా ఉన్నాము మరి ఆయన బిడ్డల మీద దాడులు జరుగుతా ఉన్నవి. కానీ దేవుడు మన పక్షం మనకోసారి మనం కీర్తనలు 2 చూస్తే 2వ కీర్తన మొదటి వచనం ఏమంటదంటే అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మరి దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళు ఎందుకు అల్లరి చేస్తున్నారు అంటున్నాడు. మరి 3వ వచనం చూస్తే భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేసి మరి ఈ రోజుల్లో కూడా మనం చూసిన పరిస్థితులు ఇవి. భూరాజులు ఆయన వారి మనుషులు కూడా ఆయనకు విరోధంగా నిల్చుచున్నారంట. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంట అంటే మరి నవ్వుచున్నాడంట. ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడంట. మరి ఆయన
మరి ప్రచండ కోపంతో వారిని తల్లడింప చేయనంటే ఎవరైతే అన్యజనులు మరి యెహోవాకు విరోధంగా ఆయన అభిషక్తునికి విరోధంగా ఆయన అభిషక్తుడు మరి మనము ఆ క్రిస్మస్ కాలంలో కూడా మనం ధ్యానించినాం కదా అభిషక్తుడైన పేరు మరి యెహోవా యేసే నామానికి విరోధంగా నిల్చున్న వారందరిని చూచి మరి ప్రభువు ఆకాశం నుంచి నవ్వుచున్నాడు. అంటే ఈ రోజుల్లో మనం చూసిన పరిస్థితుల్లో మరి దేవుడు ఏమంటున్నాడంటే ఆ నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. మరి దేవుడు ఈరోజు ఆయన బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నది వాగ్దానం చేస్తున్నది అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగాను దిగంతముల వరకు. మరి ప్రభా నీ మందిరం కట్టాలనుకున్న సజీవురాలను కట్టాలనుకున్న మరి దేవుడు మనకి ఏమంటున్నాడంటే అడుగుము మరి నీకు ఒకరిద్దరు కాదు జనములను స్వాస్థ్యంగా ఇస్తా ఉంటారు. అయితే మనకి దేవుడు ఇస్తున్న పని ఏంటంటే 11వ వచనంలో భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. మరి పరిస్థితులను బట్టి జరుగుతున్న మరి దేవుడు ఏం చేస్తుండు మరి ఇన్ని దాడులు జరుగుతున్నాయి కదా అని మనకు ఒకవేళ ఆలోచన వస్తుంటే కీర్తన 2 మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులంటాం. మరి ఆ భయభక్తులు కలిగి యెహోవాను సేవించడం అంటే భయము భక్తి 2 కలిగి అలాగే సంతోషించుడు. కానీ దేవుడు అంటే భయము కలిగి వణుకుచు సంతోషించుడి అంట. మరి ఆయన కోపం కూడా త్వరగా రగులుకుంటుందంట. మరి ఎవరి మీద ఆయన కోపం రగులుకుంటుందంటే కుమారుని ముద్దు పెట్టుకున్నది మరి యేసయ్యను అంగీకరించని వారి మీద కుమారుని అంగీకరించలేని వారి మీద మరి ఆయన కోపం రగులుకుంటుంది. కాబట్టి మరి ఆయన ఉగ్రత నుంచి ప్రజలు తప్పింపబడాలని మరి బిడలాయనను ఆశ్రయించు వర్గం మరి ఎజ్రా నుంచి మన కీర్తనలు మనం చదువుకున్న దాని వరకు అలాగే మన ఈ రోజు మనము ఈ మరి జనవరి 6వ తేదీ ఇక్కడి వరకు కూడా దేవుడు మన చరిత్రను నడిపిస్తున్నాడు. మరి ఆ రోజు అన్యుడైన పారసికర దేశపు రాజును ప్రేరేపించి ఆయన చరిత్రను ముందుకు తీసుకుని ఈ రోజు కూడా మరి దేవుడు అదే మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చరిత్రను మరి ఆయన చిత్త ప్రకారము ముందుకు నడిపించు దేవుడు. మనకి ఇస్తున్న పని ఏంటంటే మరి ఆయన మందిరము కట్టాలని మనం ఆశ కలిగి ఉండాలి. అలాగే కీర్తన మనకి జ్ఞాపకం చేస్తుంది భయభక్తులు కలిగి యెహోవాను సేవించుకుంటుంది. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనము మన పిల్లలు మన కుటుంబాలు మనకు తెలిసిన వాళ్ళందరూ మొదటి ఆశ ఆయన మందిరము కట్టబడాలని మనం ఆశ కలిగి ఉండాలి. ఆయన బిడ్డలు కట్టబడాలని మరి అలాగే మనము భయభక్తులు కలిగి ఆయన సేవించు. ఇంకొకటి మనం అందరము కూడా ఆశీర్వదింపబడిన బిడ్డలమంట ధన్యులమంట. ఎందుకంటే మనం ఆయనను ఆశ్రయిస్తున్నాం మనుషులను ఆశ్రయించట్లేదు కాబట్టి ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులంట. మరి దేవుడి వాక్యం ద్వారా మనం బలపరిచి ఈ నూతన సంవత్సరంలో ఆయన మందిరం కట్టబడాలని ఆయన బిడ్డలు కట్టబడాలని ఆశ కలిగి ఉండాలి. అలాగే మరి దేవుడు సమస్తంను నడిపిస్తున్నాడు. ప్రతి అన్య రాజులను అన్నిటిని కూడా నడిపించగల సమర్థుడు. ప్రతిది కూడా ఆయన చిత్త ప్రకారమే జరుగుతున్నదని సర్వాధికారం కలిగిన దేవుని చేతుల్లో మనం ఉందామని ధైర్యం తెచ్చుకుందాం. ఆయన పనులు ఆయన మందిరం నిమిత్తమే ఆశ కలిగి ఉందాం. మరి ధన్యులుగా ఆయనను ఆశ్రయించే వరంగా ధన్యులుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి అయా నిన్ను ఆశ్రయించే వారందరూ ధన్యులు అంటున్నాం ప్రభా. నేను మరి నైనా నీ బిడలంగా ప్రభా మరి నైనా ఈ చరిత్రను ఇప్పటి వరకు మా జీవితాల్లో ఈ దినం వరకు కూడా నువ్వు నడిపేసిన దేవుడు వాక్యం సెలవిచ్చి నెరవేర్చు దేవుడు వెంటనే ప్రభా. మరి మేము భయము భక్తులతో తండ్రి ప్రభా మిమ్మల్ని సేవించడానికి అయ్యా తండ్రి ప్రభా మరి ఇంకనూ ప్రభా కుమారుని అంగీకరించని బిడ్డలను ప్రభా మీరు దర్శించి వారిని కూడా మీ విరోధం నుంచి తప్పించడానికి మాకొకరిని మీరు వాడుకోమని అడుగుతూ అయా సమస్త ఘనత మహిమ మీకే చెల్లుగా అడుగుతూ యేసు నామం నడుపుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.